పోస్ట్ ఇవ్వాల్సిందిగా నన్ను హెరాస్మెంట్ చేస్తున్నాడు సార్. కనీసం బిడ్డకి ఎటువంటి ఆధార్ కానీ తల్లికి కూడా ఆధార్ కానీ తల్లికి బిడ్డకి సంబంధించి ఏమీ ఇవ్వట్లేదు సార్. ఆధార్ తెచ్చుకో అన్నీ ఇస్తున్నారని ఇస్తానని చెప్పినా వినట్లేదు సార్. వాళ్ళ తమ్ముడు కొడుకు అన్నీ ఇవ్వాలని, ఒకవేళ ఏమి ఇవ్వకపోతే నేను తనతో పడుకోవాలని ఫోన్లు చేసి ఐ లవ్ యూ అని, నువ్వు అంటే నాకు ఇష్టమని, నా మీటింగులకు వస్తానని, నేను చెప్పినట్టునే వినాలని చెప్పి నాకు ఇష్టాలు ఎక్కువ నేను చెప్పి నేను సత్తెనపల్లి ఉంటే నువ్వు సత్తెనపల్లి వచ్చి నాకు ఫోన్ చేయని నిన్ను తరచూ ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు సార్. ఇదంతా నేను నా ఫోన్లో రికార్డు చేశాను సార్. రికార్డు చేస్తున్నానని నేను ఆవు అంటూ ఉన్నా కానీ ఒక్క మాట కూడా ఎదురుగా మాట్లాడలేదు సార్. గ్రామ పెద్దలు కూడా సంప్రదించారు సార్. నేను ఎమ్మెల్యే గారి దృష్టికి కానీ విషయాన్ని తీసుకెళ్తే ఎమ్మెల్యే కన్నా గారు నా పట్ల సానుభూతితో దయతో వెంటనే సీఏ గారికి ఫోన్ చేసి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టమని చెప్పారు సార్. సార్ వెంటనే స్పందించారు సార్ నా మాటకి. అతను 26వ తారీఖు ఫోన్ నైట్ టైంలో 26 సార్లు ఫోన్ చేసి నేను ఫోన్ ఎత్తిపోయేసరికి వాట్సాప్లో సారీ అని పెట్టి పక్క వీధిలో వేరే వాళ్ళకి ఫోన్ చేసి నాకు ఇమ్మని నన్ను బ్యాండ్ చేయాలని చెప్పి అందరి దృష్టిలో ఇలా చేస్తున్నాడు సార్. ఈ 16 సంవత్సరాల నుంచి నేనేనాడు ఒక్క మేము కూడా తీసుకోలేదు సార్. సార్ నాకు న్యాయం